మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇతర కెరీర్ అంశాలకు ఉపయోగపడే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాను. మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మనకు ఈనాడులో కనిపిస్తుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. నేను ఓపెన్ యూనివర్సిటీలో పీజీతో నెట్ రాయవచ్చా అని ఇక్కడ ఒక అభ్యర్థి అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే సాధారణంగా చాలామంది అభ్యర్థులకు ఇది ఎదురయ్యేటటువంటి సందేహం. ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పీజీ చేసినప్పుడు మరి రెగ్యులర్ డిగ్రీ రెగ్యులర్ పీజీతో వీటికి సమానమైనటువంటి ఈక్వాలిటీ ఉంటుందా అని చాలాసార్లు అడుగుతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదండి. యూజీసీ దృష్టిలో మీరు రెగ్యులర్గా చదివినా ఓపెన్లో చేసినా ఆ యూనివర్సిటీస్కి యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం గుర్తింపు ఉంటే మీరు ఆ అర్హతలతోటి రెగ్యులర్ వాళ్ళు ఏ ఉద్యోగాలకైతే పోటీ పడవచ్చో ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా పోటీ పడవచ్చు. కాకపోతే రెగ్యులర్ విధానంలో చదివినటువంటి విద్యార్థులు సంపాదించే నాలెడ్జ్ను మీరు ఓపెన్ ద్వారా కూడా పొందగలిగే విధంగా మీ విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ చూద్దాం. నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండి. మనం పీజీ చేసిన తర్వాత ఈ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కనుక క్వాలిఫై అయితే మీకు యూనివర్సిటీస్లో కావచ్చు లేదా డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఒక పరీక్ష ఈ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. మరి నేను ఓపెన్ యూనివర్సిటీ పీజీ చేశాను, నెట్ రాయొచ్చా అనేది ఇక్కడ ప్రశ్న. నిరభ్యంతరంగా రాయొచ్చండి. ఓపెన్ యూనివర్సిటీలో మీరు పీజీ చేసినప్పటికీ మీకు నెట్కి కావాల్సినటువంటి కనీస పర్సంటేజ్ ఇతర అర్హతలు కనుక ఉన్నట్టయితే ఆ క్వాలిఫికేషన్తో మీరు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి అయితే పోటీ పడవచ్చు. ఇక్కడ ఆన్సరు కెరీర్ కౌన్సిల్ జవాబు చూద్దాం. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ని అంటే సంప్రదాయ రెగ్యులర్ విధానంలో చదివినా ఓపెన్ యూనివర్సిటీలో చదివినా నిర్ధారిత మార్కుల శాతం, ఎందుకంటే నెట్ రాయాలంటే ఇంత పర్సంటేజ్ మార్క్స్ అనేది అయితే మెన్షన్ చేయబడి ఉంటుందో పీజీలో, అది కనుక పొందినట్లయితే నిరభ్యంతరంగా మీరు నెట్ రాయొచ్చు లేదా స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్ కూడా మీరు రాసుకోవచ్చు. నెట్ రాయడానికి వయసు పరంగా గరిష్ట పరిమితి అయితే ఏదీ లేదండి, గమనించండి. మీరు ఒక జేఆర్ఎఫ్కి మాత్రం ఉంటుంది. మామూలుగా లెక్చర్షిప్కి అర్హత పొందడానికి అయితే ఉండదు. మీరు నెట్లో ఉత్తీర్ణత పొందే వరకు ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. రీసెంట్గా యూజీసీ జారీ చేసిన గైడ్లైన్స్ ప్రకారము పిహెచ్డి చేయాలంటే ఖచ్చితంగా నెట్లో మెరుగైనటువంటి మార్కులు అయితే పొందాలి అనే రీసెంట్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఏదైనా ఉద్యోగం చేసేవారు దూర విద్య లేదా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ చేసే ప్రయత్నం చేస్తారు జనరల్గా. మీరు మరి ఎలాంటి ఉద్యోగం చేయకుండా గనక పీజీ చేయాలనుకుంటే రెగ్యులర్ విధానంలో చేయండి. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తూ పీజీ చేయాలనుకుంటే ఓపెన్లో చేసుకోవచ్చు, దాంతో మీరు అన్నీ రాసుకోవచ్చు. ఒకవేళ మీకు రెగ్యులర్ నాకు టైం ఉంది, నేను ఏ జాబ్ చేయడం అనుకున్నప్పుడు మాత్రం రెగ్యులర్ పీజీ చేయండి. రెగ్యులర్ విధానంలో పీజీ చదివితే మీకు ఈ నెట్ సెట్ ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు అవసరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెగ్యులర్ డిగ్రీలకు దూర విద్య డిగ్రీలకు యూజీసీ పరంగా గుర్తింపులో మాత్రం ఎలాంటి తేడా లేదు. అయినప్పటికీ కొన్ని ప్రముఖ యూనివర్సిటీలు మాత్రము పిహెచ్డీల్లో ప్రవేశాల్లో అధ్యాపక నియామకాల్లో రెగ్యులర్ పీజీ చేసిన వారికి కొంత ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తున్నాయి. ఇక ఇతర దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి కూడా రెగ్యులర్ విధానంలో పీజీ చేయడమే శ్రేయస్కరం. ఒకవేళ రెగ్యులర్ విధానంలో పీజీ చేసే అవకాశం కనుక లేకపోతే మీరు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ చేసి రెగ్యులర్ విధానంలో చదివిన వారితో పోటీ పడగలిగే విధంగా మీరు విషయ పరిజ్ఞానాన్ని అయితే పొందే ప్రయత్నం చేయండి అని ఇక్కడ కెరీర్ కౌన్సిలర్ అందిస్తున్నటువంటి సలహా. మరి చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోని మీకు అందిస్తున్నాను.